సో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఆల్రెడీ పార్ట్ 1 డిస్కస్ చేసుకున్నాం కదండి. మనము మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్లో లిథోస్పియర్ డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మనం హైడ్రోస్పియర్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా. సో హైడ్రో అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, రిలేటెడ్ టు వాటర్ అనమాట. ఓకేనా. సో మన ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని చెప్పేసి అంటాం. ఎందుకండి మనకి ఎందుకు అంటే మోర్ దాన్ 71% ఆఫ్ ద ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ వాటర్. ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్లో దాన్నే మనం 2/3 ఆఫ్ ద ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ వాటర్ అని చెప్పేసి అనుకున్నాము. అండ్ కేవలం 29% మాత్రమే మనకి ఇక్కడ ల్యాండ్ అనేది ఉందన్నమాట. ఓకేనా. అంటే కేవలం మనం ఈ 29%లోనే బిలియన్స్ ఆఫ్ పీపుల్ మనం ఇక్కడ నివసిస్తున్నాం అనమాట. ఓకేనా. హైడ్రోస్పియర్ కన్సిస్ట్ ఆఫ్ వాటర్ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అనమాట. ఓకేనా. అవి ఏంటండి మనకి అంటే ఈ హైడ్రోస్పియర్లో మనకి ఏమేమి వస్తాయంటే యాజ్ రన్నింగ్ వాటర్ ఇన్ ద ఓషన్స్ అండ్ రివర్స్ అండ్ ఇన్ లేక్స్, తర్వాత ఐస్ ఇన్ గ్లేషియర్స్, అండర్ గ్రౌండ్ వాటర్ అండ్ ద వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆల్ కంప్రైజ్ ద హైడ్రోస్పియర్. అంటే హైడ్రోస్పియర్ అంటే మనకి ఓన్లీ మనకు కనిపించే నీళ్ళు కాదండి. ఇక్కడ ఏమేమి వస్తున్నాయి మనకి ఓషన్స్, రివర్స్, లేక్స్లో ఉన్న రన్నింగ్ వాటర్ ఏదైతే ఉన్నాయో అవి, దాంతోపాటుగా గ్లేషియర్స్లో ఉండే ఐస్, తర్వాత మన అండర్ గ్రౌండ్ ఉండే అంటే భూమి కింద ఉండే నీరు, తర్వాత వాటర్ వేపర్ అంటే వాటర్ మనకి ఆవిరైపోతే వాటర్ వేపర్ అవుతుంది కదండి అట్మాస్ఫియర్లో, అది ఇవన్నీ కలుపుకుంటే మనకి అట్మాస్ఫియర్ అంటాం అనమాట. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మోర్ దాన్ 97% ఆఫ్ ద ఎర్త్స్ వాటర్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఓషన్స్ అండ్ ఈజ్ టూ సాల్టీ ఫర్ హ్యూమన్ యూజ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి కొద్దిగా టెక్నాలజీని యూజ్ చేసి ఓషన్ వాటర్ని కూడా తాగే విధంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారండి. అవన్నీ టెస్ట్స్ అనేవి నడుస్తున్నాయి. చూడండి, ఇన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ మన భూమి మీద నివసిస్తున్నాం కదా. మరి ఇంతమంది బిలియన్స్ ఆఫ్ పీపుల్కి మనం కేవలం తాగేది ఎంతో తెలుసా అండి? ఫ్రెష్ వాటర్ కేవలం 2.5% మాత్రమే. అంటే మనం 29% ఆఫ్ ద ల్యాండ్ ఏరియాలో మనం బిలియన్స్ ఆఫ్ పీపుల్ నివసిస్తుంటే అన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ కేవలం 2.5% ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ కోసం కొట్టుకుంటున్నాయి అనమాట. మిగతా 97.5% అంతా ఓషన్ వాటర్ అండ్ అలాగే అవి టూ మచ్ సాల్టీ ఉంటుంది అనమాట, మనం తాగడానికి పనికిరావు. అదే వాటిని కూడా టెక్నాలజీ డెవలప్ చేసి తాగడానికి యూజ్ ఉంటే అందరికీ కూడా చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, a large portion of the rest of the water in the form of ice sheets and glaciers are under the ground and a very small percentage is available as fresh water for human use అనమాట. అంటే మనకి ఏ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద వాటర్ అంటే ఈ 97 కాకుండా మిగతా ఉన్న 3% అనుకుంటే రౌండ్ ఫిగర్, అది మనకి ఐస్ షీట్స్ అంటే మనకి ఐస్ గడ్డగట్టేసి మనకి ఆర్కిటిక్ అండ్ అంటార్క్టిక్ ఏరియాస్లో ప్రవహిస్తూ ఉంటుంది. గ్లేషియర్స్లో కానివ్వండి, అంటే గ్లేషియర్స్ రూపంలో కానివ్వండి, లేకపోతే భూమి కింద ఉందంట మనకి అండర్ గ్రౌండ్ ఉందంట, అండర్ ద గ్రౌండ్. ఓకేనా. అండ్ వెరీ స్మాల్ పర్సంటేజ్ ఈజ్ అవైలబుల్ యాజ్ ఫ్రెష్ వాటర్ ఫర్ హ్యూమన్ యూజ్. అంటే ఉన్న అరౌండ్ 3%లో నుంచి ఇంకా గ్రౌండ్ వాటర్, ఐస్ షీట్లు అవి పోతే ఇంకా చాలా తక్కువ పర్సంటేజ్ మీద మనం బ్రతుకుతున్నామని చెప్తున్నారు. అయితే ఇది చిన్నపిల్లలకి ఒక చిన్న టాస్క్ ఇచ్చారండి. ఇక్కడ ఎన్ని బాక్సెస్ ఉన్నాయో కౌంట్ చేస్తే ఎక్కువ నెంబర్ ఆఫ్ బాక్సెస్ దేనికి వస్తాయి, అది లార్జెస్ట్ ప్లానెట్ అని చెప్పుకున్నాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇక్కడ ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరోప్ అండ్ ఆస్ట్రేలియా, పెద్దది నుంచి చిన్న వరకు ఉన్న ప్లానెట్స్ లిస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాము. ఓకేనా. సో ఇప్పుడు ఈ హైడ్రోస్పియర్లో మనం చూసుకున్నట్లయితే ఓషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మేజర్ పోర్షన్ వచ్చేసి మనకి ఓషన్సే ఉన్నాయి కాబట్టి. ఓకేనా. అండ్ అవన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగానే. అండ్ ద ఓషన్ వాటర్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా మూవింగ్లో ఉంటాయి అన్నమాట. ఓషన్ వాటర్స్ ఆర్ ఆల్వేస్ మూవింగ్. ఓకేనా. ద 3 చీఫ్ మూమెంట్స్ ఆఫ్ ఓషన్ వాటర్స్ ఆర్ ద వేవ్స్, ద టైడ్స్ అండ్ ద ఓషన్ కరెంట్స్ అనమాట. ఓకేనా. అంటే ఓషన్ వాటర్ ఎప్పుడు కూడా కదులుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటండి, మనకి అలలు వస్తూ ఉంటాయి కదా, మనకి ఓషన్ వేవ్స్ కానివ్వండి, ఓషన్ టైడ్స్ కానివ్వండి, లేదా ఓషన్ కరెంట్స్, ఇవన్నీ వీటన్నిటి వల్ల మనకి ఎప్పుడు ఆ మూమెంట్ అనేది అలా కనిపిస్తూ ఉంటుంది. అయితే మనకి మన భూమి మీద ఉన్న 5 మేజర్ ఓషన్స్ ఏవి, 7 ఖండాలకు గాను మనకి అంటే 7 కాంటినెంట్స్కి గాను మనకి 5 మేజర్ ఓషన్స్ ఉన్నాయి. ఏంటంటే అవి పైసా అని గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా. 5 మేజర్ ఓషన్స్ ఏంటి అంటే పైసాలో పీ స్టాండ్స్ ఫర్ ఏంటంటే ఇక్కడ మనకి పెసిఫిక్ ఓషన్, ఒక్క నిమిషం అండి,
ఓకే, P స్టాండ్స్ ఫర్ పసిఫిక్ ఓషన్, A స్టాండ్స్ ఫర్ అట్లాంటిక్ ఓషన్, I స్టాండ్స్ ఫర్ ఇండియన్ ఓషన్, S స్టాండ్స్ ఫర్ సదర్న్ ఓషన్ అండ్ A స్టాండ్స్ ఫర్ ఆర్క్టిక్ ఓషన్ అనమాట. ఓకేనా, ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ సైజ్. ఓకేనా, మనం ఫిగర్ 5.1 చూసుకున్నట్లయితే 5.1 అంటే మనకి పక్క దాంట్లో చూద్దాం, క్లారిటీ ఉంటుంది. ఓకేనా, 5.1లో ఆల్రెడీ మనకి ఇక్కడ చూసుకుంటాం. పసిఫిక్ ఓషన్ ఇక్కడ ఉంది, అట్లాంటిక్ ఓషన్ ఉంది. ఓకేనా, ఇండియన్ ఓషన్ ఉంది మనకి పైసాలో PAI, తర్వాత S అంటే సదర్న్ ఓషన్ ఉంది, తర్వాత ఆర్క్టిక్ ఓషన్ ఉంది మనకి ఇక్కడ. ఓకేనా, సైజ్ ప్రకారంగా ఓషన్ కూడా అలానే ఉన్నాయి మనకి. అయితే ఇక్కడ చెప్పుకున్నట్టుగానే పసిఫిక్ ఓషన్ ఈజ్ ద లార్జెస్ట్ ఓషన్ అనమాట. ఓకేనా, అయితే ఇందాక చెప్పుకున్నాం మనము పైన ద డీపెస్ట్ ట్రెంచ్, అది కూడా ఎక్కడ ఉందండి, మెరీనా ట్రెంచ్ అనేది కూడా మనకి పసిఫిక్ ఓషన్లోనే ఉందన్నమాట. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ 1/3 ఆఫ్ ద ఎర్త్. అంటే మన భూమిని 3 భాగాలుగా చేస్తే ఒక భాగం పసిఫిక్ ఓషనే ఉందంట. ఓకేనా, అండ్ ద పసిఫిక్ ఓషన్ ఈజ్ ఆల్మోస్ట్ సర్క్యులర్ ఇన్ షేప్. ఓకేనా, పసిఫిక్ ఓషన్ మనం చూసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ సర్క్యులర్ ఇన్ షేప్లో ఉంది. అండ్ ఏషియా, ఆస్ట్రేలియా, నార్త్ అండ్ సౌత్ అమెరికా దీన్ని చుట్టుముట్టు ఉంటాయి అన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ ఇటు సైడ్ నార్త్ అండ్ సౌత్ అమెరికాకి. ఓకేనా, అండ్ మన భూమి చుట్టూ ఉంటుంది, బట్ ఇక్కడ మనకి ఒక పేపర్ లాగా ఇచ్చుకున్నాం కాబట్టి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఏషియా అండ్ ఆస్ట్రేలియాకి రైట్ సైడ్లో, నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికాకి లెఫ్ట్ సైడ్లో ఉండేదే మన పసిఫిక్ ఓషన్. అదే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. ఏషియా, ఆస్ట్రేలియా, నార్త్ అండ్ సౌత్ అమెరికాని చుట్టుముట్టింది అని చెప్పేసి. నెక్స్ట్ చూడండి, అట్లాంటిక్ ఓషన్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ ఓషన్ అండి ఇన్ ద వరల్డ్, అండ్ ఇట్ ఈజ్ ఎస్ షేప్డ్ అనమాట. ఓకేనా, మనకి అట్లాంటిక్ ఓషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇట్లా ఎస్ షేప్ లాగా ఉంది మనకి ఇక్కడ. ఓకే, ఇట్ ఈస్ ఎస్ షేప్డ్ అండ్ ఇట్ ఈస్ ఫ్లాంక్డ్ బై ద నార్త్ అండ్ సౌత్ అమెరికాస్ ఆన్ ద వెస్టర్న్ సైడ్ అండ్ యూరోప్ అండ్ ఆఫ్రికా ఆన్ ద ఈస్టర్న్ సైడ్. ఏం లేదండి, సింపుల్, మనకి ఏ ఓషన్కి అయినా కానీ ఇక్కడ పసిఫిక్ ఓషన్ ఉందనుకోండి, మన ఈక్వేటర్ నుంచి పైన చూసుకున్నట్టయితే దీన్ని నార్త్ పసిఫిక్ ఓషన్ అనుకుంటాం, దీన్ని సౌత్ పసిఫిక్ ఓషన్ అనుకుంటాము. అట్లాంటిక్ ఓషన్ కూడా అలానే నార్త్ అట్లాంటిక్ ఓషన్, సౌత్ అట్లాంటిక్ ఓషన్ అలా అనుకుంటాము. అయితే మనకి నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికాకి రైట్ సైడ్లో అంటే ఈస్ట్ సైడ్లో, యూరోప్ అండ్ ఆఫ్రికాకి వెస్ట్ సైడ్లో ఉంది అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో చూడండి, flanked by North and South Americas on the western side and Europe and Africa on the eastern side. Okay na? Next చూడండి, the coastline of Atlantic Ocean is highly indented and this irregular and indented coastline provides ideal location for natural harbors and ports అన్నమాట. And from the point of view of commerce it is the busiest ocean. Okay na? సో చూడండి, ఇక్కడ ద పసిఫిక్ ఓషన్ ఆర్ ద కోస్ట్ లైన్, అట్లాంటిక్ ఓషన్ గురించి, ద కోస్ట్ లైన్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ ఈస్ హైలీ ఇండెంటెడ్ అని చెప్పేసి అనుకున్నాము. ఇండెంట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనకి జిగ్జాగ్గా ఉండడం అనమాట. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, ఇండెంటెడ్ కోస్ట్ లైన్ అని చెప్పేసి. ఇండెంటెడ్ కోస్ట్ లైన్ అంటే మనకి ఇలాగ జిగ్జాగ్గా లేదా ఇర్రెగ్యులర్గా ఉంటే దానివల్ల ఏమవుతుందంటే మనకి అది ఒక మంచి న్యాచురల్ హార్బర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో దిస్ ఇర్రెగ్యులర్ అండ్ ఇండెంటెడ్ కోస్ట్ లైన్ ప్రొవైడ్స్ ఐడియల్ లొకేషన్ ఫర్ న్యాచురల్ హార్బర్స్. అంటే హార్బర్స్ అండ్ పోర్ట్స్ అంటే ఏంటంటే మనకి ఎక్కడైతే మన షిప్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద కంటైనర్ షిప్స్ కానివ్వండి, నార్మల్ షిప్స్ కానీ అక్కడ మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ కామర్స్, అంటే మనకి కామర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఒక బిజియెస్ట్ ఓషన్ అని చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ. ఓకేనా, ఎస్. నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఓషన్ మనకి ద ఓన్లీ ఓషన్ దట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ కంట్రీ. అంటే మన భారతదేశం పేరు మీద ఉండే ఒక ఓషన్ అనమాట. అంటే ఒక కంట్రీ పేరు మీద ఉన్న ఓషన్ ఏది లేదు ఎక్సెప్ట్ ద ఇండియన్ ఓషన్. ఓకేనా, ద షేప్ ఆఫ్ ద ఓషన్ ఈజ్ ఆల్మోస్ట్ ట్రయాంగులర్ అని చెప్తున్నారు. సో మనకి ఇండియన్ ఓషన్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి ఒక ట్రయాంగులర్ షేప్లో ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద నార్త్ ఇట్ ఈస్ బౌండెడ్ బై ఏషియా. ఓకేనా, మనకి నార్త్ సైడ్లో ఇండియన్ ఓషియాకి చూసుకుంటే మనకి ఇటు సైడ్ నార్త్లో ఏషియా ఉంది. అండ్ ఇన్ ద వెస్ట్ బై ఆఫ్రికా అండ్ ఈస్ట్ బై ఆస్ట్రేలియా. వెస్ట్ సైడ్లో చూసుకుంటే ఆఫ్రికా ఉంది, ఈస్ట్ సైడ్లో చూసుకుంటే ఆస్ట్రేలియా ఉందన్నమాట మనకి ఇక్కడ. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియన్ ఓషన్. నెక్స్ట్ సదర్న్ ఓషన్ చూసుకోవచ్చు మనకి. ఇట్ ఎన్సర్కిల్స్ ద కాంటినెంట్ ఆఫ్ అంటార్క్టికా అండ్ ఎక్స్టెండ్స్ నార్త్ వర్డ్స్ టు 60 degrees
సౌత్ లాటిట్యూడ్ అంటున్నారు. మనకి కంప్లీట్గా మనకి ఈ సదర్న్ ఓషన్ అనేది అంటార్క్టికాని చుట్టుముట్టింది అనమాట ఈ 60 degrees లాటిట్యూడ్ పరంగా చూసుకున్నట్లయితే. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఆర్క్టిక్ ఓషన్ అంటే దీనికి కంప్లీట్గా పైన ఉంటుంది అనమాట మనకి. ఓకేనా. కింద అంటార్క్టిక్ ప్రాంతంలో సదర్న్ ఓషన్ కనిపిస్తే ఇక్కడ ఆర్క్టిక్ ఓషన్ ఉందండి మనకి ఇక్కడ. ఓకేనా. సో ఆర్క్టిక్ ఓషన్ ఈజ్ లొకేటెడ్ విత్ ఇన్ ద ఆర్క్టిక్ సర్కిల్ అండ్ సరౌండ్స్ ద నార్త్ పోల్. పైన ఉండే మన నార్త్ పోల్ని సరౌండ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద పసిఫిక్ ఓషన్ బై ఎ నారో స్ట్రెచ్ ఆఫ్ షాలో వాటర్ నోన్ యాజ్ బేరింగ్ స్ట్రైట్. గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ మనకి ఉన్న ఆర్క్టిక్ సర్కిల్ అనేది ఓకేనా పసిఫిక్ ఓషన్తో ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అంటే ఏ నారో స్ట్రెచ్ ఆఫ్ షాలో వాటర్ నోన్ యాజ్ బేరింగ్ స్ట్రైట్. ఆల్రెడీ స్ట్రైట్ గురించి మాట్లాడుకున్నాం మనం. ఓకేనా. ఏమండి పైన మన భారతదేశాన్ని అండ్ అలాగే కింద శ్రీలంకని కలిపేది పాక్ స్ట్రైట్ అని చెప్పేసి, అలాగే ఇక్కడ బేరింగ్ స్ట్రైట్ అనేది పెసిఫిక్ ఓషన్ని అండ్ అలాగే ఆర్క్టిక్ ఓషన్ని కలుపుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ బౌండ్ బై నార్దర్న్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా అండ్ యురేషియా. అంటే మనకి ఇక్కడ యురేషియా అంటే యూరోప్ ప్లస్ ఏషియా ఉన్న పార్ట్ యురేషియా పార్ట్ అండ్ అలాగే నార్థన్ అమెరికాతో బౌండ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మనకి హైడ్రోస్ఫియర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అట్మాస్ఫియర్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే కింద నుంచి పైకి ఉన్న అట్మాస్ఫియరిక్ లేయర్స్ గురించి అడుగుతారు, విచ్ ఈస్ లైక్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థర్మోస్ఫియర్ అండ్ ఎగ్జోస్ఫియర్. ఈ లేయర్స్ మనకి ఒక ఆర్డర్లో అడుగుతారనమాట కింద నుంచి పై వరకు. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో చదవండి ఇక్కడ, ద ఎర్త్ ఈజ్ సరౌండెడ్ బై ఎ లేయర్ ఆఫ్ గ్యాస్ కాల్డ్ ద అట్మాస్ఫియర్. ఓకేనా. మన భూమి చుట్టూ ఒక గ్యాస్ లేయర్ అనేది కమ్ముకొని ఉందన్నమాట, దాన్నే అట్మాస్ఫియర్ అంటాము. ఓకేనా. దిస్ థిన్ బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్లానెట్. ఓకేనా. ఏదైతే మనకి ఈ అట్మాస్ఫియరిక్ థిన్ లేయర్ ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంటిగ్రల్ పార్ట్ అనమాట మన యొక్క ప్లానెట్కి. ఇట్ ప్రొవైడ్స్ అస్ విత్ ఎయిర్ వి బ్రీత్. మనం ఇప్పుడు ప్రశాంతంగా గాలి పీల్చుకుంటున్నామంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. మనకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సన్ రేస్ మనకి అల్ట్రా వైలెట్ రేస్ నుంచి కూడా కాపాడుతూ ఉంటాయండి మనకి. సో చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి అట్మాస్ఫియరిక్ లేయర్స్ అనేది. సో ద అట్మాస్ఫియర్ ఎక్స్టెండ్స్ అప్ టు ఏ హైట్ ఆఫ్ అబౌట్ 1600 kilometers. అంటే మనము కింద నుంచి చూస్తే మన భూమి నుంచి పై వరకు కూడా 1600 kilometers వరకు కూడా మనకి ఈ అట్మాస్ఫియరిక్ లేయర్స్ అనేది 5 రకాలుగా డివైడ్ అయి ఉందన్నమాట మనకి. ఓకేనా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆ 5 ఏంటో. బేస్డ్ ఆన్ దేర్ కాంపోజిషన్, అంటే మనకి ఏమున్నాయి, వాటి యొక్క టెంపరేచర్ అండ్ అదర్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూస్తే దీస్ లేయర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ ఆర్ కాల్డ్ ట్రోపోస్ఫియర్. ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థర్మోస్ఫియర్ అండ్ ఎగ్జోస్ఫియర్. అయితే ద అట్మాస్ఫియర్ ఈజ్ కంపోజ్డ్ మెయిన్లీ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాము, మనం బుక్లో ఇవ్వలేదు అనుకున్నాం, బట్ కింద ఇచ్చారు. నేనైతే ఈ చాప్టర్ మన స్పెషల్గా చదవలేదండి, ఆల్రెడీ అంతకుముందు చదువున్నాం కదా అని చెప్పేసి డైరెక్ట్ నేను మీకు క్లాస్ చెప్తున్నాను, అందుకే నేను పైన చెప్పాను అనమాట మీకు. ఓకేనా. సో నైట్రోజన్ 78% ఉంది, ఆక్సిజన్ 21% ఉంది, అండ్ ఇంకొక 1% అదర్ గ్యాసెస్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనమాట. ఓకేనా. దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్, ఆర్గన్ అండ్ అదర్ కంప్రైజ్ ఆఫ్ 1% బై వాల్యూమ్ అంటున్నారు. ఆక్సిజన్ ఈజ్ ద బ్రీత్ ఆఫ్ లైఫ్ విత్ నైట్రోజన్ హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. అంటే మనము గాలి ప్రశాంతంగా బతుకున్నాము అంటే మన లైఫ్కి మనం ఆక్సిజన్ అనేది చాలా ఇంటేక్ చేస్తూ ఉంటాం అనమాట. తర్వాత లైక్ లివింగ్ ఆర్గానిజమ్స్ గ్రో అవ్వడానికి మనకి ఏం హెల్ప్ అవుతుంది అంటే నైట్రోజన్ అనేది హెల్ప్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ దేనికండి? కార్బన్ డైఆక్సైడ్ తో ప్రజెంట్ ఇన్ ద మైన్యూట్ అమౌంట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ అబ్జార్బ్స్ హీట్ రేడియేటెడ్ బై ద ఎర్త్. అంటే మన భూమి నుంచి వచ్చే హీట్ ఏదైతే ఉందో ఆ రేడియేటెడ్ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట, పీల్చుకుంటుంది. అండ్ మనకి ఇక్కడ ప్లానెట్ వామ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. మనకి ప్లాంట్స్ యొక్క గ్రోత్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ద డెన్సిటీ ఆఫ్ అట్మాస్ఫియర్ వేరీస్ విత్ హైట్. ఓకేనా. ఇట్ ఈస్ మ్యాక్సిమమ్ ఎట్ సీ లెవెల్ అండ్ డిక్రీజెస్ ర్యాపిడ్లీ యాజ్ వి గో అప్ ఓకేనా. యాజ్ వి గో అప్ ద క్లైంబర్స్ ఎక్స్పీరియన్స్ ప్రాబ్లమ్స్ ఇన్ బ్రీతింగ్. అంటే మనకి
ఈ అట్మాస్ఫియర్ యొక్క డెన్సిటీ ఏదైతే ఉందో అది చాలా వేరీ అవుతూ ఉంటుందన్నమాట మనం హైట్తో కంపేర్ చేసుకుంటే. ఎలాగ దీనికి ఎగ్జాంపుల్ అంటే మనము సీ లెవెల్లో చూసుకున్నట్లయితే దీని యొక్క డెన్సిటీ మంచిగా ఉంటుంది. సో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాము. కానీ ఎప్పుడైతే మనం పైకి ఎక్కుతూ ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ క్లైంబర్స్ మనకి మౌంట్ ఎవరెస్ట్ ఆర్ అదర్ పీక్స్ ఎక్కేటప్పుడు వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ క్యారీ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా, ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది డ్యూ టు దిస్ డిక్రీస్ ఇన్ ద డెన్సిటీ ఆఫ్ ద ఎయిర్. అంటే మన ఎయిర్ యొక్క డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎయిర్ యొక్క డెన్సిటీ ఎక్కడ ఉంటుందండి, మ్యాక్సిమం ఎట్ ద సీ లెవెల్, అండ్ అది వెళ్ళే కొద్దీ థిన్గా అయిపోతూ ఉంటుంది అనమాట, తగ్గుతూ ఉంటుంది. సో దే హ్యావ్ టు క్యారీ with them the oxygen cylinders to be able to breathe at high altitudes. ఓకేనా, అండ్ ద టెంపరేచర్ ఆల్సో డిక్రీజెస్ యాజ్ వి గో అప్వర్డ్స్. అంటే మనము పైకి వెళ్ళే కొద్దీ మన టెంపరేచర్ ఏవైతే ఉందో అది కూడా తగ్గుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకేనా, అండ్ ద అట్మాస్ఫియర్ ఎగ్జర్ట్స్ ప్రెజర్ ఆన్ ద ఎర్త్. ఓకేనా, అంటే మన భూమి మీద మన అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అది సమ్ కైండ్ ఆఫ్ ప్రెజర్ అనేది చూపిస్తూ ఉంటుంది. దిస్ వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఓకేనా, ఇది కూడా మనకి ప్లేస్ టు ప్లేస్ వేరీ అవుతూ ఉంటుంది అనమాట, డిఫర్ అవుతూ ఉంటుంది. సమ్ ఏరియాస్ ఎక్స్పీరియన్స్ హై ప్రెజర్ అండ్ సమ్ ఏరియాస్ ఎక్స్పీరియన్స్ లో ప్రెజర్, అండ్ ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ అండ్ మూవింగ్ ఎయిర్ ఈజ్ నోన్ యాజ్ విండ్ అనమాట. అంటే మనకి ఎయిర్ ఎప్పుడూ కూడా ఓకేనా హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనమాట, మూవ్ అవుతూ ఉంటుంది అనమాట ఎయిర్ అనేది. సో అలా మూవ్ అయ్యే ఎయిర్నే మనం విండ్ అంటాం. ఓకేనా, అలా మూవ్ అయ్యే ఎయిర్నే మనం విండ్ అంటాం. సో ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి. ద డెన్సిటీ ఆఫ్ ద అట్మాస్ఫియర్ వేరీస్ విత్ డాష్ అంటే హైట్ ప్రకారంగా అట్మాస్ఫియర్ యొక్క డెన్సిటీ వేరీ అవుతూ ఉంటుంది. దీనికి ఎగ్జాంపులే మనకి క్లైంబర్స్. ఓకేనా, నెక్స్ట్ టెంపరేచర్ కూడా ఏమవుతుందండి, మనకి పైకి వెళ్ళే కొద్దీ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట టెంపరేచర్ అనేది. సో నెక్స్ట్ చూడండి బయోస్పియర్. సో దీని అన్నిటికి కూడా మనకి చక్కగా ఒక ఇమేజ్ ఇచ్చారు చూడండి. సో ఇదంతా కూడా లిథోస్పియర్ అనమాట, అంటే ల్యాండ్ మీద మనం నివసిస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ లిథోస్పియర్. ఓకేనా, ఇదేంటండి మనకి ఇక్కడ హైడ్రోస్పియర్, అంటే మనం నివసించే భూమి దగ్గరే మనకి ఏముందండి, ఇందాక చెప్పుకున్నాం అవన్నీ కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకేనా, తర్వాత ఇక్కడ ఏముందండి అట్మాస్ఫియర్ ఉందన్నమాట. ఓకేనా, సో ఇవన్నీ కూడా కలిసి ఉన్న ప్లేసే మనకి బయోస్పియర్ అంటాం, వేర్ ద లైఫ్ ఎగ్జిస్ట్. సో బయోస్పియర్ ఇస్ ద నారో జోన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద ల్యాండ్, వాటర్ అండ్ ద ఎయిర్. ఈ మూడు కూడా కలిసిన చోటనే బయోస్పియర్ అంటాము. ఇట్ ఈస్ ఇన్ దిస్ జోన్ దట్ లైఫ్ దట్ ఈస్ యూనిక్ టు దిస్ ప్లానెట్ ఎగ్జిస్ట్ అనమాట. అంటే మనము బతికి ఉండడానికి కారణము మనము మనతో పాటుగా అదర్ లివింగ్ ఆర్గానిజం బతుకుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే మనకి ఈ మూడు కూడా కలిసి ఉన్నాయి కాబట్టి. అండ్ దేర్ ఆర్ సెవరల్ స్పీసీస్ ఆఫ్ ఆర్గానిజం దట్ వేరీ ఇన్ సైజ్ అండ్ మైక్రోబ్స్ అండ్ బ్యాక్టీరియా టు హ్యూజ్ మ్యామల్స్ అనమాట. అంటే మనం చిన్న మైక్రోబ్స్ అండ్ బ్యాక్టీరియాస్ నుంచి పెద్ద మ్యామల్స్ వరకు కూడా నివసిస్తున్నాయి అనమాట. ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ ఆర్ లింక్డ్ టు ఈచ్ అదర్ అండ్ టు ద బయోస్పియర్ ఫర్ సర్వైవల్. ఆల్రెడీ చెప్పుకున్నాం మనందరం కూడా ఒకరికొకరు లింకింగ్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. The organisms in the biosphere may broadly be divided into the plant kingdom and the animal kingdom. ఇది మనకి ఎక్కువ బయాలజీలో చదువుకుంటామండి, మనకి ప్లాంట్ కింగ్డమ్ అంటే ఏంటి, యానిమల్ కింగ్డమ్ అంటే ఏంటో. ఓకేనా, అక్కడ మనం ఇంకా డీటెయిల్గా చూసుకుందాం. నెక్స్ట్, ద 3 domains ఆఫ్ ద ఎర్త్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఎఫెక్ట్ ఈచ్ అదర్ ఇన్ సమ్ వే ఆర్ అదర్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 3 domains ఏవైతే ఉన్నాయో అవి ప్రతిదానికి ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి అండ్ ప్రతిదానికి ఒకటి ఎఫెక్ట్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, కట్టింగ్ ఆఫ్ ఫారెస్ట్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ అవర్ నీడ్స్ ఆఫ్ వుడ్ ఆర్ క్లియరింగ్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్ మే లీడ్ టు ఫాస్ట్ రిమూవల్ ఆఫ్ సాయిల్ ఫ్రమ్ ద స్లోప్స్. అంటే మనము మనుషుల స్వార్థం కోసం ఫారెస్ట్లో నుంచి మనం ఆ వుడ్ని కట్ చేసి, ఇప్పుడు కొంతమంది ఇళ్లలో పెట్టుకుంటారు, లేకపోతే మనకి వంట వండడానికో లేకపోతే అగ్రికల్చరల్ యాక్టివిటీస్కో దేనికో ఒక దానికి మనం ఏదైతే ఫారెస్ట్ నుంచి అది తీసేస్తూ ఉంటామో అది మన సాయిల్ అనేది పలచబడుతూ ఉంటుందన్నమాట అలా చేయడం వల్ల. ఓకేనా, సో కట్టింగ్ ఫారెస్ట్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ అవర్ నీడ్స్ ఆఫ్ వుడ్ ఆర్ క్లియరింగ్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్ మే లీడ్ టు ఫాస్ట్ రిమూవల్ ఆఫ్ సాయిల్ ఫ్రమ్ స్లోప్స్ అనమాట. అంటే మన అగ్రికల్చరల్ యాక్టివిటీస్ కోసం కూడా ఫారెస్ట్ని క్లియర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సిమిలర్లీ ఎర్త్ సర్ఫేస్ మే బీ చేంజ్ డ్యూ టు న్యాచురల్ కెలామిటీస్ లైక్ ఎర్త్ క్వేక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే
మన ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది ఇప్పుడు ఒకలాగా ఉండొచ్చండి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం న్యూస్‌లో చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద క్రాక్స్ వస్తాయన్నమాట. అండ్ కొన్నిసార్లు ఆ క్రాక్స్ అలాగే ఉండిపోతాయి మనకి. ఎందుకు అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద న్యాచురల్ కెలామిటీ. ఏంటిదది? ఎర్త్‌క్వేక్, భూకంపం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ కుడ్ బి ఏ సబ్మర్జెన్స్ ఆఫ్ ల్యాండ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద కేస్ ఆఫ్ సునామీ రీసెంట్లీ. అంటే మనకి కొన్నిసార్లు ఏమవుతాయండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఓషన్ పక్కన ఉన్నారనుకోండి, ఆ ల్యాండ్ అనేది మనకి లైక్ సునామీ వచ్చిందనుకోండి, ఆ సునామీ వస్తే ఏమవుతుంది, అది ఆ ల్యాండ్ మొత్తం కూడా సబ్మర్జ్ చేసేస్తుంది, ముంచేస్తుంది అనమాట. అయితే మనకి రీసెంట్గా పార్ట్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వర్ సబ్మర్జ్డ్ అండర్ ద వాటర్. ఓకేనా, అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో అవి ఇలా సునామీ వచ్చేసి కింద సబ్మర్జ్ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్, discharge of waste material into the lakes and rivers makes the water unsuitable for human use and also damages other forms of life అనమాట. అంటే వేస్ట్ మెటీరియల్ని మన చెరువుల్లోకి కానివ్వండి, లేకపోతే మన నదుల్లోకి కానివ్వండి వదిలినట్లయితే ఏమవుతుందండి, అది మనం యూజ్ చేసుకోవడానికి కూడా పనికిరాదనమాట. ఆల్రెడీ మనం యూజ్ చేసేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్, మళ్ళీ ఆ వేస్ట్ది మెటీరియల్ అంతా కూడా దాంట్లో వదిలేస్తే అది కూడా మనకు తాగడానికి ఉండదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఎమిషన్ ఫ్రమ్ ఇండస్ట్రీస్. మనకి ఇండస్ట్రీస్ నుంచి కానివ్వండి, థర్మల్ పవర్ ప్లాంట్స్, వెహికల్స్ అండ్ పొల్యూటెంట్స్ నుంచి వచ్చే ఎయిర్ ఏదైతే ఉందో అవన్నిటిని కూడా పొల్యూట్ చేస్తుంటుంది అనమాట ఎయిర్ని. ఓకేనా. నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ఎయిర్, బట్ ఇంక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లీడ్స్ ఇన్ ద ఇంక్రీజ్ ఇన్ ద గ్లోబల్ టెంపరేచర్. అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకున్నాం ఇందాక, కాకపోతే అది ఎక్కువ మోతాదులో వస్తే ఏమవుతుందండి మనకి ఇక్కడ, దానివల్ల గ్లోబల్ టెంపరేచర్స్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. దాన్నే సింపుల్గా మనం మన గ్లోబ్ అంతా కూడా వార్మ్ అవుతూ ఉంటుంది కాబట్టి గ్లోబల్ వార్మింగ్ అంటాం అనమాట. ఓకేనా. దెర్ ఈస్ దస్ ఏ నీడ్ టు లిమిట్ ద యూజ్ ఆఫ్ రిసోర్సెస్. అంటే మనం వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిమిట్ చేయాలి. మన భూమి మీద ఉన్నాయి కదా అని చెప్పేసి వాడేసుకుంటూ వెళ్తే మనకే ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. On the earth to maintain the balance of the nature between the domains of the lithosphere, atmosphere and the hydrosphere. అంటే ఈ మూడు కూడా మనకి ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ఏది మీరు ఎక్స్ట్రీమ్గా చేసినా కానీ అదర్ వాటికి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను మనకి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ చాప్టర్ అండి. మనకి మీరు అందరూ కూడా వరీ అవ్వకండి, దీని రిలేటెడ్గా మనకి మంచి పీపీటీ ఒకటి తయారు చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. ఈ వీడియోస్ని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు అందరూ కూడా మంచిగా ఒక ప్రాపర్ మీ పేరెంట్స్కి ఒక మంచి జాబ్ అనేది మీరు సంపాదించాలి, మెయిన్లీ యూపీఎస్సి. సో దానికోసం మన ఛానల్ నుంచి కూడా మనం కృషి చేస్తాం. బట్ మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మనకు కూడా సబ్స్క్రైబర్ బేస్ పెరిగితే మాకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. ఓకేనా. సో దట్స్ ఎ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అస్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.